శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కీచకుడి చేత పరాభవింపబడినటువంటి ద్రౌపది మిక్కిలి దుఃఖ సంతప్తయ్యి చూసి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి తన భర్తలను గమనించి కీచకుడి యొక్క బలపరాక్రమాలకి భయపడి ఏమీ చెయ్యలేనటువంటి విరాటరాజును చూసి అనేక మాటలు అక్కడ మాట్లాడి తిరిగి వచ్చింది. కానీ ఆమెను ఆ పరాభవాగ్ని దహించి వేస్తుంది. ఏమి చెయ్యాలి అనుకుని ఒక్క భీమసేనుడు మాత్రమే నా ఈ బాధను తీర్చగలిగినటువంటి వాడు అని గ్రహించి వెంటనే ఆ రాత్రి భీమసేనుడి యొక్క మందిరానికి వచ్చింది. వచ్చి భీమసేనుడితోటి ఆ భీమసేనుడిని నిద్రపోతున్నటువంటి భీమసేనుడిని లేపి, ఏమయ్యా ఎలా పడుకోగలుగుతున్నావు నువ్వు? అసలు నీ భార్యకి ఇటువంటి అవమానం జరిగితే కూడా నీవు హాయిగా ఎలా నిద్రించగలుగుతున్నావు అని అతన్ని ప్రశ్నిస్తూ, ఏమిటి ఇలా వచ్చావు, కారణం ఏమిటి, నేను చేయవలసింది ఏమిటో చెప్పు, వెంటనే చెప్పి మళ్ళీ ఎవరో చూడకుండా నీ ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని తమ యొక్క అజ్ఞాతవాసం భంగమవుతుందేమోనని భయపడి భీమసేనుడు చెప్పిన మాటలు విని తనకి ఇతడు ఉపకరిస్తాడా, నా యొక్క పగని చల్లారుస్తాడా లేదా అని సందేహపడింది ద్రౌపది. అయినప్పటికీ తన యొక్క బాధనంతా వెళ్ళగట్టుకుంది. ఆ ధర్మరాజు వలన ఏ పని చేయలేకుండా ఇలా అయిపోయామే మనము. అతని యొక్క జోదం అనేటువంటి వ్యసనం వలన మనం ఇంతటి కష్టాలను పడుతున్నామే. ఎంతో మహానుభావుడైనటువంటి ఆ ధర్మరాజు తాను అవస్థపడుతున్నాడు, మనందరినీ అవస్థలు పెడుతున్నాడు. ఎలా ఉండేవాడు ఆయన, ఎంతమంది దాసదాసీజనంతో మహాధ్వజాయమానంగా వెలుగొందేటువంటి ఆ మహారాజు నేడు ఈ రోజుని ఈ విరాటరాజు దగ్గర ఒక సేవకుడిగా ఉంటూ తన యొక్క జోదం చేత ఆనందింపచేస్తూ అలా ఉంటున్నాడే అని తన బాధనంతా వెళ్ళగక్కుతోంది. సయేష నిరయం ప్రాప్త మత్స్య పరిచారక అంది. ఆఖరికి అతడు ఆ యుధిష్ఠిర మహారాజు ఈనాడు ఈ మత్స్యరాజుకి సేవకుడై పరాధీనత అనేటువంటి నరకంలో పడి ఉన్నాడు. ఈ సభలో రాజుతో జోదమాడుతూ తను కంకునిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇంద్రప్రస్థే నివసతః సమయే యస్య పార్థివాః ఆసన్ బలిభృతః సర్వే సోద్యాన్యైర్భృతిమిచ్చతి. ఇంద్రప్రస్థంలో నివసించే సమయంలో రాజులందరూ అతనికి సాష్టాంగ ప్రణామాలు చేసి అనేకములైనటువంటి కానుకలన్నీ సమర్పించేటువంటి వాళ్ళే. ఈనాడు అతడే తన భరణ పోషణాల నిమిత్తం ఇతరుల నుండి ధనాన్ని పొందవలసి వస్తుంది కదా. పార్థివాః పృథివీపాలాః యస్యాసన్ వసవర్తినః సవసే వివసో రాజా పరేషామద్య వర్తతే. ఈ భూమిని పరిపాలించే అనేక మంది రాజులు అతడికి వశవర్తులై అతడి యొక్క కనుసన్నల్లో ఉంటూ అతడి ఆజ్ఞని పరిపాలిస్తూ అతనికి కప్పం కట్టేటువంటి వాళ్ళే. అటువంటి ఆ మహారాజు ఈనాడు వివసుడై ఇతరుల యొక్క రాజ్యంలో విరాటరాజుకి సేవకుల్లా ఉంటున్నాడు. ప్రతాప్య పృథివీం సర్వాం రశ్మిమానివ తేజసా సోయం రాజ్ఞో విరాటస్య సభాస్తారో యుధిష్ఠిరః. సూర్యుని వలె తన తేజస్సు చేత సంపూర్ణమైనటువంటి భూమండలాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆ ధర్మరాజు ఈ విరాటరాజు సభలో ఒక సాధారణమైనటువంటి సభ్యుడిగా ఉన్నాడే. యముపాసంత రాజానః సభాయాం ఋషిభిః సహా తముపాసీనమధ్యాన్యం పశ్య పాండవం. ఓ పాండునందన భీమసేన చూడవయ్యా, రాజసభలో ఋషులతో పాటుగా అనేక రాజులు ఆయన్ని ఉపాసిస్తూ ఉండేవారు. అటువంటి ఈయన ఇతరులను ఉపాసించేటువంటి దుర్గతి పట్టిందే. సదస్యం యముపాసీనం పరస్య ప్రియవాదినం దృష్ట్వా యుధిష్ఠిరం కోపః వర్ధతే మాం అసంశయం. ఒక సామాన్య సభ్యుని గౌరవంతో ఇతరుల యొక్క సేవలో ఉంటూ ఈ విరాటుడికి మనస్సుకి ప్రియం కలిగించే మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండేటువంటి యుధిష్ఠిర మహారాజు యొక్క ఈ అవస్థ చూస్తుంటేనే నాకు
హృదయం దహించుకుపోతుందయ్యా. అతదర్హం మహాప్రాజ్యం జీవితార్థే అభిసంస్థితం దృష్ట్వా కస్యన దుఃఖం స్యాత్ ధర్మాత్మానం యుధిష్ఠిరం. ధర్మాత్ముడు, మహాప్రాజ్ఞుడు ఎప్పుడూ కూడా ఇటువంటి దురవస్థకు పొందడానికి ఎంత మాత్రమూ అర్హత లేనటువంటి వాడే. అటువంటి వాడు జీవిక కోసం ఇతరుల ఇళ్లలో ఉండవలసి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఆ మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడికి ఇలాంటి స్థితిలో చూస్తూ ఉంటే అసలు ఎవరికి బాధ కలగదయ్యా? ఉపాస్తే స్మ సభాయాం యం కృష్ణ వీరవసుంధర తముపాసీనమప్యన్యం పశ్య భారత భారతం. ఓ భీమసేన, మునుపు రాజ్యసభలో సమస్త భూమండలంలోని ప్రజలు కూడా అన్ని దిక్కుల నుండి వచ్చి అతని కనుసన్నల్లో పడితే చాలు, అతన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, అతడు మన ఒక్కసారి చూస్తే చాలు, అతడి చూపు మన మీద పడితే చాలు అని ఎంతోమంది అలా అతన్ని సేవించడానికి వచ్చేవాళ్ళయ్యా. ఇప్పుడు అటువంటి ఆ భరతవంశ శిరోమణియే మరొక రాజు సభలో కూర్చోవడం చూస్తుంటే హృదయము దహించిపోతోంది అని మిక్కిలి బాధపడుతూ ధర్మరాజు యొక్క తనకు కలిగినటువంటి దుర్గతి కంటే ఆ ధర్మరాజు యొక్క అవస్థను చూసి నాకు మిక్కిలి బాధ కలుగుతోంది అన్నట్టుగా ఆమె మాట్లాడుతోంది. అంతేకాకుండా తిక్కన గారు కూడా చాలా అద్భుతంగా ధర్మరాజు యొక్క గొప్పతనము, ఎటువంటి వాడు ఈ ధర్మరాజు అంటే ప్రతి నిత్యము అనేక మంది రాజులందరూ కూడా ఆయనకి సేవించడానికి ఆయనకు వచ్చేవారు. అనేక మంది బ్రాహ్మణులకి నిరంతరము బంగారు పాత్రలతో అలా వడ్డిస్తూ వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అన్నదానం చేసిన తర్వాత ఆయన భోజనం చేసేవాట. అటువంటి వాడే అలాంటి అంతటి యొక్క గొప్పతనాన్ని తిక్కన మహాకవి కూడా తన గొప్ప పద్యంలో చెబుతాడు. యవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజినడుగు. యవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజినడుగు. యవ్వాని చారిత్రమెల్ల లోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు. యవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూట్కి మానిత సంపద లీనుచుండు. యవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండయై కలయబ్రాకు. అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీరకోటీరమణి ఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు అని ఎంతో దివ్యమైనటువంటి ఆ గొప్ప దేవేంద్రుడిలాగా అనేక రకములైనటువంటి గౌరవాలన్నీ పొందినటువంటి వాడే ఆ ధర్మరాజు అంటూ ఆయన అంత గొప్పగా ఆయన గురించి కీర్తిస్తున్నాడు. ఏవం బహువిధైర్దుఃఖై పీడ్యమానామనాథవత్ శోకసాగర మధ్యస్థాం కిమ్మాం భీమన పశ్యతి. ఇలాగా అనేకములైనటువంటి కష్టాలతో అనాథలా బాధపడుతున్నానయ్యా, నేను శోకసాగరంలో మునిగిపోయాను, నువ్వు అసలు నా దుర్దశనేమి గమనించట్లేదా ఏమిటి అని భీమసేనుని అడిగింది. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచకవధ పర్వణి ద్రౌపదీ భీమ సంవాదే అష్టాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచకవధ పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపది భీముని ఎదుట తన దుఃఖాన్ని వెల్లడించడం అనేటువంటి 18వ అధ్యాయం పూర్తయింది. మనం 19వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ద్రౌపది చెబుతోంది ఇంకా, ఇదంతు తే మహద్దుఃఖం యత్ ప్రవక్ష్యామి భారతాన మే అభ్యసూయా కర్తవ్య దుఃఖాదేతద్బ్రవీమ్యహం. ఓ భీమసేన, నేను ఈ మాటలు దుఃఖాన్ని భరింపలేకంటున్నాను తప్ప నిన్ను ఆక్షేపించడానికి ఎంత మాత్రమో కాదయ్యా. నా మీద కోపం తెచ్చుకోకు. శూధకర్మణి హీనేత్వం అసమే భరతవర్షభ బ్రువన్ వల్లభజాతీయ కశ్య శోకన్న వర్ధయే. నువ్వు ఎటువంటి వాడవయ్యా? చక్కగా చందన గంధాలన్నీ పూచుకుని మహారథం మీద నువ్వు అలా వెడుతుంటే అందరూ నీ యొక్క పరాక్రమాన్ని చూసి, నీ యొక్క దివ్యమైనటువంటి ఆ విగ్రహాన్ని చూసి జేజేలు పలుకుతూ ఉండేవారే. అటువంటి నువ్వు అతి నీచమైనటువంటి పాచక వృత్తిని చేపట్టి వల్లభ జాతికి చెందినటువంటి వాడిగా పరిచయం చేసుకున్నప్పుడు అది వింటుంటే ఎవరి మనసు కలత చెందదయ్యా.
సూపకారం విరాటస్య వల్లభం త్వాం విదుర్జనాః ప్రేష్యత్వం సమను ప్రాప్తం తతో దుఃఖతరం ను కిం. లోకులు నిన్ను విరాటరాజు వంటలు వాడిగో వల్లవుడు అని చెబుతుంటే ఆ విధంగా వాళ్ళందరూ భావన చేస్తున్నారే, నువ్వు ప్రభువై ఉండి కూడా సేవకుల్లా ఉన్నావు. ఇంతకు మించినటువంటి గొప్ప కష్టం మరి ఏమిటి ఉంటుందయ్యా నాకు అది వింటుంటే. యదా మహానసే సిద్ధే విరాటముపతిష్టసి బ్రువాణో బల్లభస్సు దహతదా సీదతి మే మనః. ఈ పాకశాలలో వంటలు చేసి ఆ విరాట మహారాజు దగ్గరికి వచ్చి, నువ్వు మహారాజా వంటవాడు వల్లవాడు మిమ్మల్ని భోజనానికి రమ్మని పిలుస్తున్నాడు అని చెబుతుంటే ఆ మాటలు వింటే నా మనస్సు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించవయ్యా. యదా ప్రహృష్ట సమ్రాట్ త్వాం సంయోధయతి కుంజరై హసంత్యంతఃపురే నార్య మమ తు ద్విజతే మనః. ఆ విరాట మహారాజు ఆనందంగా ఉన్నప్పుడు నిన్ను కేవలము ఏనుగుల మీతోటి పోరు సలిపేటట్టుగా చేస్తుంటే, నువ్వు ఆ ఏనుగులతోటి మల్ల యుద్ధం చేస్తుంటే, ఆ ఏనుగుల్ని స్వాధీనం చేయడానికి అతనికి ఆనందం కలిగించడానికి ఇలా యుద్ధం చేస్తుంటే అది చూసి అంతఃపుర స్త్రీలందరూ జయజయలు పలుకుతుంటే ఇంతటి దుర్గత నా భీమసేనుడికి వచ్చింది ఏమిటి అని నాకు మనస్సు అంతా దుఃఖంతో నిండిపోతూ ఉండేదయ్యా. శార్దూలై మహిషై సింహై ఆగారే యోధ్యసే యదా కైకేయ్య ప్రేక్షమాణాయ తదా మే కష్మలం భవేత్. రాణి సుధేష్ణాదేవి ప్రేక్షకురాలుగా అక్కడ కూర్చుంటే, నువ్వు భవన ప్రాంగణంలో పులులతోటి సింహాలతోటి దొన్నలతో పోరాడుతూ ఉంటుంటే అది చూసినటువంటి వాళ్ళ ఎవరి మనస్సైనా సరే అంత వ్యధ చెందుతుందయ్యా. నువ్వు ఎటువంటి వాడవు, ఎంత పరాక్రమవంతుడు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడవే, ఎవ్వరూ నిన్ను ఎదుర్కోలేనటువంటి పరాక్రమవంతుడవే, నువ్వు అక్కడ మొత్తం శత్రు సైన్యాన్నంతటినీ కూడా నాశనం చేయగలిగినటువంటి వాడవే, ఎంతటి రాజ్యాన్నైనా పరిపాలించడానికి అర్హత కలిగినటువంటి వాడవే. అటువంటి నువ్వు ఇలా చేస్తుంటే ఎంత బాధ కలుగుతుంది. తత ఉత్థాయ కైకేయీ సర్వాస్తా ప్రత్యభాషత ప్రేష్య సముదితశ్చాపి కైకేయీం తాం స్త్రియో బ్రవన్ ప్రేక్షమాం అనవద్యాంగీం కష్మలోపహతామివ. ఇలా ఉండగా ఒకసారి ఆ జంతువులతో నీ పోరాటం ముగిశాక లేచి వెళుతూ నేను బాధపడుతూ ఉంటే నన్ను చూసి కైకేయి రాజపుత్రి సుధేష్ణ ఆమెతో పాటు వస్తున్నటువంటి దాసీలు కూడా పరస్పరం ఈ విధంగా చెప్పుకుంటున్నారయ్యా. స్నేహాత్ సంవాసజాన్ ధర్మాత్ సోదమేషాసు చ స్మిత యోధ్యమానం మహావీర్యం ఇయం సమనుసోచతి కళ్యాణరూపా సైరేంద్రీ వల్లవశ్చాపి సుందర. అందమైన చిరునవ్వుతో ఉండేటువంటి ఈ సైరేంద్రి పూర్వం ఒక చోట ఉండడం కారణంగా కలిగినటువంటి స్నేహభావం వలనో మానవ ధర్మం వలనో ఈ వల్లవుడు జంతువులతో పోరుతూ ఉంటే అతని కోసం పాపం మాటిమాటికి విచారిస్తుంది. ఈ సైరంధ్రి చాలా అందగత్తే, ఆ వల్లవుడు కూడా అందగాడే కదా అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటుంటే నాకు ఆ మాటలు వినిపించాయి. స్త్రీణాం చిత్తం చ దుర్జ్ఞేయం యుక్త రూపౌచ మే మతౌ సైరంధ్రి ప్రియ సంవాస నిత్యం కరుణవాదిని. స్త్రీల మనసులు తెలుసుకోవడం అనేటువంటి చాలా కష్టమయ్యా. నాకైతే ఈ ఇద్దరి జంట బాగుందనిపిస్తుంది. సైరంధ్రి తన ప్రేమ కారణంగా వంటల వాడు ఏనుగులు మొదలైన వాటితో పోరాడే ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ కూడా కరుణాయుక్తంగానే మాట్లాడుతూ ఉంటుంది అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. అస్మిన్ రాజకులే చేమౌ తుల్యకాల నివాసినౌ ఇది బ్రువాణా వాక్యాన్ని సామాం నిత్యమతర్దయత్. ఈ రాజపరివారంలోకే కూడా వీళ్ళిద్దరూ ఒకే సమయంలో వచ్చి చేరారు. ఈ విధమైన మాటలతో రాణి సుధేష్ణ తరచుగా నేను ఉలిక్కిపడేలా చేస్తుందంటే మన గురించి ఏమన్నా తెలుసుకుందా అనేటువంటి భావము నాకు కలిగేటట్టుగా మాట్లాడుతోంది. ఈ మాటలు వింటుంటే నాకు బాధ కలుగుతూ ఉండేది, అంతేకాకుండా భయం కూడా వేస్తూ ఉండేది. మన ఏమైనా గుర్తించిందా ఏమని. కృజ్యంతీం మాం చ సంప్రేక్ష సమశంకితమాం త్వయి తస్యాం తథా బ్రవత్యాం తు దుఃఖం మాం మహదావిషత్. పైగా నేను కోపించడం చూసి నీ పట్ల నాకు గూఢమైన ప్రేమ ఉన్నట్టు శంకిస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి మాటలు అన్నప్పుడల్లా నాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంటుందయ్యా. త్వయ్యేవం నిరయం ప్రాప్తే భీమే భీమ పరాక్రమే శోకే యోధిష్ఠిరే మగ్న నాహం జీవితుముత్సహే. ఓ భీమసేన, భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి నువ్వు ఈ రీతిగా ఈ సేవ అనేటువంటి నరకాన్ని అనుభవిస్తూ ఉంటే, ఆ యుధిష్ఠిరుడి వల్ల కలిగినటువంటి శోకంలో మునిగినటువంటి నాకు ఇప్పుడు బతికి ఉండాలనే ఉత్సాహం అసలు ఏ కోశాన లేదు. నాకు ఈ జీవితాన్ని త్యజించాలనిపిస్తోంది అయ్యా.
యహ స దేవాన్ మనుష్యాం చ సర్వాంశ్చైకరథోజయత్ సోయం రాజ్ఞో విరాటస్య కన్యానాం నర్తకో యువ. అలాగే అర్జునుడు ఎటువంటి పరాక్రమవంతుడు అతడు. ఒంటరి వాడై రధికుడై దేవతలను కూడా జయించినటువంటి వాడే. ఈనాడు ఏం చేస్తున్నాడు? విరాటుడి యొక్క కన్యలకు నాట్యం నేర్పుతున్నాడు. యో అతర్పయేద్ అమేయాత్మ ఖాండవే జాతవేద సంసోంతపురగత పార్థ కూపే అగ్నిరవ సంవృత. అమేయమైనటువంటి బలం కలిగినటువంటి వాడే, ఖాండవంలో సాక్షాత్తుగా అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచినటువంటి వాడే అర్జునుడు. ఇవాళ నూతిలోని అగ్నిలాగా అంతఃపురంలో దాగి ఉన్నాడయ్యా. యస్మాత్ భయమమిత్రాణం సదైవ పురుష సభాసలోక పరిభూతేన వేషణాస్తే ధనంజయ. గొప్ప పురుష పొంగవుడు, సదా శత్రుభయంకరుడైనటువంటి అర్జునుడు ఇవాళ లోకులందరూ కూడా అతిహీనంగా చూసేటువంటి ఒక నపుంసక వేషంలో దాస్యం చేస్తున్నాడు. యస్యాక్షేపకఠినౌ బాహు పరిఘసన్నిభౌ శశంఖ పరిపూర్ణాభ్యాం శోచన్న అస్తే ధనంజయ. ఇనుప గుదియలు వంటి బాహువులు కలిగినటువంటి వాడే ఆ అర్జునుడు. వింటి నారిని లాగి లాగి కాయలు కాచే అతని భుజాలు, ఆ చేతులకే శంఖవలయాలు గాజులుగా ధరించి అర్జునుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడయ్యా. ఇప్పుడు యస్యాతల నిర్ఘోషాత్ సమకంపత శత్రవ స్త్రియో గీత స్వనం తస్య ముదితా పర్యుపాసతే. తన యొక్క ధనుష్టంకారము చేతనే శత్రువులందరినీ కూడా గడగడలాడించినటువంటి వాడు. అటువంటి అర్జునుడు స్త్రీలకు మధురమైనటువంటి గీతాలు వినిపిస్తూ వాళ్ళని సేవిస్తున్నాడు. ఇప్పుడు కిరీటం సూర్య సంకాసం యస్య మూర్ధన్య శోభత వేణీకృతకేశాంత సోయమధ్య ధనంజయ. శిరస్సు మీద సూర్యకాంతితో వెలుగొందేటువంటి గొప్ప కిరీటాన్ని ధరించినటువంటి వాడు అర్జునుడు. కిరీటి అని కూడా అతనికి పేరు. అంత అద్భుతమైనటువంటి కిరీటం ధరించినటువంటి వాడు. అలాంటి అర్జునుడు ఇప్పుడు ఆ కిరీటం లేసరిగా జడ వేసుకుని వికృతంగా కనిపిస్తున్నాడయ్యా. తం వేణీకృతకేశాంతం భీమధన్వానమర్జునం కన్యా పరివృతం దృష్ట్వా భీమ సీదతి మే మనః. ఓ భీమ, భయంకరమైనటువంటి గాంధీవ ధనస్సు అతని చేతులకు అలంకారంగా ఉండేది. అటువంటి గాంధీవ ధనస్సు ధరించి ఉండేటువంటి అర్జునుడు ఈనాడు జడ అల్లుకొని ఉండడం, ఈ కన్యలు చుట్టూ చేరి ఉండడం, వాళ్ళకి నృత్యం నేర్పుతూ ఉండడం, ఇలాంటివి చూస్తుంటే నా హృదయం విషాదంతో కుంగిపోతోందయ్యా. యస్మిన్నస్త్రాణి దివ్యాని సమస్తాని మహాత్మని ఆధార సర్వ విద్యానాం సధారయతి కుండలి. సంపూర్ణమైనటువంటి దివ్యాస్త్రాలన్నీ సంపాదించాడు, ఈశ్వరుణ్ణి కూడా మెప్పించాడే. సమస్త విద్యలకు ఆధారభూతుడైనటువంటి మహాత్ముడు ఈనాడు చెవులకు కమ్మలు పెట్టుకుని ఆ స్త్రీలతో ఉంటున్నాడు. స్పృష్టం రాజసహస్రాణి తేజసా ప్రతిమాని వై సమరేణాభ్యవర్తంత వేలామివ మహాన్నవ. సోయం రాజ్ఞో విరాటస్య కన్యానాం నర్తకో యువాస్తే వేష ప్రతిచ్ఛన్న కన్యానాం పరిచారక. ఒక మహాసాగరం చెలియల కట్టను అతిక్రమించలేనట్టుగా వేల కొలది రాజులు సాటి లేనటువంటి పరాక్రమవంతులు కూడా అతన్ని తాకడానికి భయపడేవారు. అలాంటి అర్జునుడు ఇవాళ ఈ విరాటరాజ కన్యులకు నాట్యం నేర్పుతూ నపుంసక వేషంలో తన్ను తాను మరుగుపరుచుకొని చాలా హీనమైనటువంటి సేవ చేస్తున్నాడు. యస్మరథఘోషేణ సమకంపత మేదిని సపర్వత వనాభీమ సహస్థావర జంగమ. యస్మిన్ జాతే మహాభాగే కుంచాహ శోకో వ్యనశ్యత సశోచేతి మా మధ్య భీమసేన తవానుజ. ఓ భీమసేన, ఎవరి యొక్క రథచక్ర ఘోష చేత కొండలు అడవులు చరాచర ప్రాణులతో కలిగినటువంటి భూమండలం అంతా కంపిస్తుందో, ఏ భాగ్యశాలిని పుత్రునిగా పొంది కుంతీమాత తన దుఃఖాన్నంతటినీ కూడా పోగొట్టుకుందో, ఏ తమ్ముడి వలన ధర్మరాజు ఎంతటి శత్రువులనైనా జయించి అపారమైనటువంటి ఈ భూమి అంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి వాడిగా ఉండగలిగాడు, అటువంటి నీ తమ్ముడు అర్జునుడు తన దురవస్థ కారణంగా నాకు చాలా శోకాన్ని కలిగిస్తున్నాడు. భూషితం తమలంకారై కుండలై పరిహాటకై కంబుపాణి నమాయాంతం దృష్ట్వా సీదతి మే మనః. ఆ అర్జునుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్త్రీజనులు వేసుకునేటువంటి ఆభరణాలు, బంగారు కుండలాలు, చేతులకు గాజులు ఇవన్నీ ధరించి ఇలా రావడం చూస్తుంటే హృదయం దుఃఖంతో కుంగిపోతుందయ్యా.
యస్య నాస్తి సమో వీర్యే కశ్చిదుర్వ్యాం ధనుర్ధర సోజ్యకన్యా పరివృత గాయన్నాస్తే ధనంజయ. అర్జునుడితో పోటీ పడగలిగినటువంటి వీరుడైనటువంటి ధనుర్ధరుడు ఎవరు లేడు. సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని ద్రోణాచార్యుడే అర్జునుడిని అన్నాడు. అటువంటి వాడవయ్యా నువ్వు అన్నాడు అర్జునుడిని, శిష్యుడైన అర్జునుడిని ద్రోణాచార్యుడు. అటువంటి అర్జునుడు ఈనాడు ఈ కన్యకల మధ్యన కూర్చుని పాటలు పాడుకుంటున్నాడయ్యా. ధర్మే శౌర్యే చ సత్యే చ జీవలోకస్య సమ్మతం స్త్రీవేష వికృతం పార్థం దృష్ట్వా సీదతి మే మనః. ధర్మంలో, పరాక్రమంలో, సత్యభాషణంలో ఈ జీవ జగత్ అంతటికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వాడు అర్జునుడు. అలాంటి వాడు ఇవాళ స్త్రీ వేషంలో వికృతంగా ఉండడం చూసి నా మనసు దుఃఖంతో మునిగిపోతుందయ్యా. యదాఖ్యేనం పరివృతం కన్యాభిర్దేవరూపిణం ప్రభిన్నమివ మాతంగం పరికీర్ణం కరేణుభిః మత్స్యం అర్ధపతిం పార్థం విరాటం సముపస్థితం పశ్యామి తూర్యమధ్యస్థం దిశో నశ్యంతి మే తదా. తమ యొక్క కుంభస్థలం నుండి మదజలం కారుతున్నటువంటి మదపు టేనుగును చుట్టుముట్టినటువంటి ఆడ ఏనుగుల్లా వాద్యయంత్రాల మధ్య కూర్చున్నటువంటి ఈ దేవరూపధారి అయినటువంటి అర్జునుడిని కన్యకలందరూ పరివేష్టించున్నారయ్యా. ధనపతి అయినటువంటి మత్స్యరాజు విరాటుని సేవిస్తూ ఉండడం చూసి, ఆ అర్జునుడు అలా సేవిస్తూ ఉండడం చూసి నా కళ్ళన్నీ కూడా చీకట్లు కమ్ముతున్నాయి. నాకు అసలు దిక్కులేమి కనిపించకుండా పోయాయి. అంత బాధ కలుగుతోంది. నోనమార్యాన జానాతి కృత్యం ప్రాప్తం ధనంజయం అజాతశత్రుం కౌరవ్యం మగ్నం దుర్జూత దేవినం. తన కొడుకైనటువంటి అర్జునుడు ఇటువంటి సంకట స్థితిలో పడతాడని కానీ, కురువంశ శ్రేష్ఠుడు అజాతశత్రువు అయినటువంటి యుధిష్ఠిరుడు దుర్జూతం ఆడి శోకమగ్నుడు అవుతాడని కానీ నిశ్చయంగా మా అత్త కుంతి అనుకుని ఉండదు. చాలా అద్భుతమైనటువంటి విజయంతో వాళ్ళందరూ కూడా ఈ భూమిని పరిపాలిస్తూ మహారాజులుగా ఆనందంగా ఉంటారని అనుకుని ఉంటుంది. కానీ ఇంతటి దురవస్థకి కారణభూతులవుతారని మా మేనత్త అనుకుని ఉండదయ్యా మా అత్త కుంతి అని మిక్కిలి బాధపడుతోంది. వాళ్ళ పాండవుల యొక్క దురవస్థలన్నీ చూసి బాధపడుతూ అవన్నీ భీమసేనుడి దగ్గర మాటి మాటికి తన మనస్సులో ఉండేటువంటి సమస్తమైనటువంటి బాధను వెళ్ళగొక్కుంటూ ఆ భీమసేనుడికి ఆ పూర్వము ఉన్నటువంటి స్థితినంతటినీ కూడా ఒక్కసారి గుర్తు చేస్తోంది ఆ ద్రౌపది అని తెలియజేస్తూ స్వస్తి.